అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం అక్కడ చూస్తున్న కొండ, దాని పేరేంటి అంటే శ్రీగిరియ. అది రావణాసురుడి కోట. త్రేతాయుగంలో అక్కడే ఉండేదని అక్కడ ఇప్పుడు ఆ కోటకి సంబంధించిన నమూనాలు అంటే కొన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్తారు. దీని ఇప్పుడు పేరు శ్రీగిరి అయినా దీని అసలు పేరు సింహగిరి అని ఉండేదిట. సింహగిరి అని చెప్పేసి రావణాసుడు పరిపాలిస్తున్న కాలంలో ఆయన యొక్క రాజధాని ఇదే అయి ఉండేది. అసలు ఇక్కడ ఈ కోట ముందు ఎవరు పరిపాలించారు అని చెప్పినప్పుడు రావణాసుడి గారి తాతగారైన పులస్య బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వారు ఈ కోటను పరిపాలిస్తున్న సమయంలో ఈ కొండకి ఇంకో పేరుండేది. దాని పేరు ఏంటి అంటే శివగిరి. ఆ శివగిరి అనే కోటని కుబేరస్ అంటే ఆయన మనవడైన కుబేరుడికి ఇచ్చాడు. ఎవరు అనంటే ఈ పులస్య బ్రహ్మ. ఆ పులస్య బ్రహ్మ ఎవరు అంటే బ్రహ్మమానస పుత్రులు 10 మందిలో ఒకరు, మళ్ళీ సప్త ఋషుల్లో ఒక ఆయన. అంత గొప్ప తాతగారికి మనవడు రావణ బ్రహ్మ. అయితే ఇదే కుబేరుడు కూడా ఆయన మనవడే, అంటే రావణాసుడికి సోదరుడు. ఈ సోదరుడైన కుబేరుడి దగ్గర ఆ యొక్క రాజ్యాన్ని తీసుకుని రావణాసురుడు దీన్ని పరిపాలించడం మొదలు పెడతారు. పరిపాలించడం మొదలు పెట్టేటప్పుడు ఏంటి అంటే రావణాసురుడికి మళ్ళీ ఇక్కడ ఏమైంది అంటే రావణాసురుడి తల్లి యొక్క తాతగారు ఏంటి అంటే రాక్షస రాజు అవడం వల్ల ఈయనకి అటు ఆ బ్రహ్మ బుద్ధులు ఇటు రాక్షస బుద్ధులు రెండు వచ్చి చివరికి ఏమైంది అని అంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మనకి మిగతావన్నీ తెలుసు. రామాయణంలో సీతని తీసుకురావడం, ఆ తర్వాత అశోకవనంలో పెట్టడం, ఆ తర్వాత రాముడితో యుద్ధం చేయడం, చివరికి ఈ గిరి మళ్ళీ విభీషణ్ చేతిలోకి వచ్చి వారు దీన్ని పరిపాలించడం. కాబట్టి ఏదైనా కూడా అది శివగిరి అంటే ఆ యొక్క శివుడి యొక్క గిరే పులస్య బ్రహ్మ పరిపాలిస్తున్నప్పటి నుంచి. కాబట్టి ఆ శివగిరికి అందరూ నమస్కారం చేసుకుని శివుని కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.